ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. మొదటి రోజు అలాగే ప్రస్తుతం అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో వై జంక్షన్ అలాగే కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్స్ సర్కిల్ను ప్రారంభించబోతున్నారు. అంతకు ముందు కూడా మనం చూసాము ఆధునీకరించినటువంటి కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభించారు. అలాగే దివ్యాంగులకు ట్రై స్కూటర్స్ కూడా పంపిణీ చేశారు. ఆ తర్వాత సెంచరీ ఫ్లై ఇండస్ట్రీస్ను కూడా ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాము అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో వై జంక్షన్ని ప్రారంభించబోతున్నారు సీఎం వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, హరిత కడప నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ కడప నగరంలో అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్ గా కూడా ఒక ఐఏఎస్ అధికారిని నియమించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా కడప నగర అభివృద్ధి కూడా పలు రకాల చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ గతంలో ఈ గడిచిన 4.5 ఏళ్లలోనే కడప నగర అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున కూడా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా డ్రైనేజ్ కావచ్చు, తర్వాత రోడ్ల విస్తరణ కావచ్చు. రోడ్ల విస్తరణకు సంబంధించి కూడా ఎన్నో ఏళ్లుగా సంబంధించి కూడా కోర్టు కేసులు పెండింగ్ ఉండడం, తర్వాత ప్రజలు కూడా రోడ్ల విస్తరణ కూడా అడ్డంకులను కూడా వారితో చర్చించి కూడా రోడ్ల విస్తరణ కూడా మార్గం సుగమం. ఇందులో భాగంగా ఇటీవల పెద్ద ఎత్తున కూడా రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గౌంక సుందరీకరణకు సంబంధించి కూడా సుందరీకరణకు సంబంధించి కూడా సైడ్ వాల్స్ కూడా కట్టడంతో పాటు బుగ్గవంక రక్షణ గోడల వెంట కూడా రహదారులు కూడా నిర్మించడం జరిగింది. ఈ రోజు కూడా ప్రస్తుతం వివిధ దశలో ఉండగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కడప నగర అభివృద్ధికి సంబంధించి కూడా నిశ్చయిత లక్ష్యాన్ని ఇచ్చి కూడా అధికారులతో కూడా పనులు చేస్తూ కడప నగరంలో కూడా సుందరీకరణ పనులకు సంబంధించి కూడా అభివృద్ధికైతే పాటలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే 120 కోట్లతో కడప నగరంలోని ప్రతి ప్రధాన కూడలి అంటే దాదాపు 12 కోట్ల కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు అంబేద్కర్ సర్కిల్, అంబేద్కర్ కూడలితో కూడా ఈ పనులకు పూర్తయిన పనులకు సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి అనంతరం కోటిరెడ్డి సర్కిల్ తో పాటు 7 రోడ్స్ సర్కిల్ తో పాటు మరో 8 కూడళ్లను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించాల్సి ఉండగా కొంత సమయాభావంలో కొన్ని సర్కిళ్లను అయితే కొంత వాయిదా వేసినప్పటికీ కూడా మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన ఈ కూడళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఇప్పుడే కొద్ది కిందటే కలెక్టరేట్ నుంచి కూడా చేరుకొని ఇక్కడ అధికారులతో కూడా పనులకు సంబంధించి కూడా సమీక్ష జరిగిన అనంతరం ఈ కూడల్ని ఇక్కడ మొత్తం పరిశీలించి ఇక్కడ రోడ్ల విస్తరణ పనులను కూడా పరిశీలించనున్నారు. అయితే సీఎం చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ పనులు జరిగాయా లేదనేది కూడా కొంత అధికారులతో కూడా సమీక్షించిన అనంతరం ఈ కూడలి ప్రారంభించి తర్వాత అనంతరం కోటిరెడ్డి కూడలి కూడా చేరుకొని ఇక్కడ కూడలిని ఇక్కడ కూడా దాదాపుగా కూడా కూడలి విస్తరణ పనులు చేపట్టి ఇక్కడ రోడ్డు కూడా కొంత అత్యాధునికంగా కూడా నిర్మించి ఇక్కడ కొంత ప్రజలకు సౌకర్యవంతంగా తర్వాత ఆహ్లాదకరంగా ఉండేలా కూడా ఈ కూడళ్లను తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతో సీఎం వైఎస్ జగన్మోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా గతంలో ఏ సీఎం చేయని విధంగా కూడా కడప నగర అభివృద్ధికి కూడా పనులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఇక్కడ ఈ కూడళ్లను కూడా ప్రారంభిస్తున్నారు. అయితే ఈ కూడళ్లు కూడా ఈ కూడళ్లు ఏర్పాటు కావడంతో కడప నగరం కూడా కొంత కొత్త శోభను కూడా సంతరించుకుంది. ఇప్పటి వరకు కొంత జిల్లా కేంద్రంలో ఉండాల్సిన వసతులు సరిగ్గా లేని కారణంగా కూడా కొంత జిల్లా కేంద్రంలో వాహనదారులకు కావచ్చు, తర్వాత ద్విచక్ర వాహనదారులకు కావచ్చు, కొంత రోడ్లపై నడిచేందుకు కానీ వెళ్ళేందుకు కానీ కొంత ఇబ్బందికరంగా నిత్యము ట్రాఫిక్ సమస్యతో కూడా సిద్ధమవుతున్న ప్రజానికానికి కూడా ఈ రోడ్ల విస్తరణతో పాటు ఈ కూడళ్ల ఆధునీకరణతో కూడా చాలా వరకు కూడా ప్రజలకు సమస్యలు తీరాయని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆదేశాల మేరకు కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా ఈ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కూడా ఈ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.
రైట్, మనం చూసాం ఇప్పటి వరకు అంబేద్కర్ సర్కిల్ను సీఎం ప్రారంభించారు. ఆ దృశ్యాలు సాక్షి స్క్రీన్లో మనం చూసాము. ప్రారంభించి వెళ్ళేటువంటి దృశ్యాలు చూసాము. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో వై జంక్షన్, అలాగే కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ సర్కిల్ కూడా ప్రారంభించబోతున్నారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం మనం చూసాము అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. రైట్, ఇప్పటి వరకు కూడా మనం చూసాం అంబేద్కర్ సర్కిల్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు మనం చూసాం ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇంతకుముందు మనం చూసాము అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో వై జంక్షన్, అలాగే కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ సర్కిల్స్ను ప్రారంభించబోతున్నారు. అంతకుముందు కూడా మనం చూసాం సెంచురీ ఫ్లై ఇండస్ట్రీస్ను కూడా ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ పర్యటన కడప జిల్లాలో కొనసాగుతోంది. అందులో మొదటి రోజున సెంచురీ ఫ్లై ఇండస్ట్రీస్ని ప్రారంభించారు సీఎం జగన్. ప్రస్తుతం చూసాము అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అంతకుముందు చూస్తే ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను కూడా ప్రారంభించారు. అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను కూడా ప్రారంభించారు. అంతకుముందు చూస్తే ఆధునీకరించినటువంటి కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రై స్కూటర్స్ కూడా పంపిణీ చేశారు. మనం అంతకుముందు సాక్షి స్క్రీన్లో చూసాము. ప్రస్తుతం రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించారు, మరి కాసేపట్లో వై జంక్షన్ కూడా ప్రారంభించబోతున్నారు. ఎంతసేపట్లో ఈ కార్యక్రమం ఉండబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ఉండబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ ఉదయం నుంచి బిజీ షెడ్యూల్ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే పద్వేల్ నియోజకవర్గం గోపురంలో అక్కడ సెంచురీ ప్లే పరిశ్రమను ప్రారంభించారు. ఆ తర్వాత కడప నగరానికి వచ్చారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని లాంఛనంగా ప్రజలకు అందుబాటులో వచ్చారు, లాంఛనంగా ప్రారంభించారు. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా ఇక్కడ హెల్త్ ఆస్పెక్ట్ లో సంబంధించి పూర్తి స్థాయిలో వైద్య సేవలు విస్తరించాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. అలాగే 50 మంది వికలాంగులకు 3 చక్రాల వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి 5 రెస్క్యూ పరికరాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత నేరుగా అంబేద్కర్ విగ్రహాన్ని, ఏదైతే కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత కడప నగరంలో రోడ్ల విస్తరణ కావచ్చు, లేకపోతే ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా ఇక్కడ ట్రాఫిక్, ఏదైతే జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కొంత ఇబ్బంది ఉందని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రధాన కూడలన్నింటినీ వైద్యం చేశారు, విస్తరించారు. ఆ నేపథ్యంలోనే అంబేద్కర్ విగ్రహం నుంచి, అంటే బస్టాండ్ ఏరియా, కడప నగరంలోని బస్టాండ్ ఏరియాలో అంబేద్కర్ విగ్రహం నుంచి వై జంక్షన్, అదేవిధంగా ఇతర కూడలలో రోడ్లను విస్తరించి నూతనంగా కొత్త రోడ్లను ఏర్పాటు చేశారు. వాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప, బద్వేలు, అదేవిధంగా పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ
అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తూ వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఫలితం.